అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, ముఖ్యంగా ఈ వీడియో రైతాంగానికి, ఎస్సీ ఎస్టీ నిరుపేదలైనటువంటి వ్యక్తులకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం పూర్తిగా దోపిడీయే. ఏమిటి దోపిడీ అంటే ముఖ్యమైనది భూమి. గత ప్రభుత్వాలు అరాచక ప్రభుత్వాలు, మంచి ప్రభుత్వాలు కాదు, మేము వస్తే మంచి చేస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలందరూ మేము ఖచ్చితంగా తప్పు చేసేవాడిపై చర్యలు తీసుకుంటాం, వెనకాడే ప్రసక్తి లేదు, వాడు ఎంతటి వాడైనా సరే మేము శిక్షించక తప్పదు అని చెప్పేసుకొని చట్టం తన పని చేసుకుపోద్దని చెప్పేసి ఓ తొక్కు నార తీస్తాం, తొక్కలు తీస్తాం అని చెప్పేసుకొని పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి మన ప్రియతమ డిప్యూటీ సీఎం ఎక్కడ, అలాగే మన ముఖ్యమంత్రి సిబిఎన్ గారు ఎక్కడ? తెల్లారితే పొద్దైతే మీకు చాలా కుడిభుజంలాగా ఈనాడు పత్రిక మీకు అనేక రంగాలుగా అందిస్తూ ఉంది. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రతిరోజు చూసిన పెద్ద తాటికంత అక్షరాలతో వాళ్ళ భూ కుంభకోణాలు, భూ దోపిడీలు, భూ కబ్జాలు సహించలేకపోతున్నాం. అసలుకి చూస్తూ చాలా బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుందో తెలుసా? అహోరాత్రులు కష్టపడి గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు, పేదవాళ్ళు అయినటువంటి వారు పోడు భూములు సాగు చేసుకుంటూ ఉంటే ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ గుడిసెలకు నిప్పులు అంటించి తాగడానికి నీరు లేకుండా, వెళ్ళేందుకు దారి లేకుండా నిర్బంధాలు చేసి ఎన్నో బాధలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫారెస్ట్ వారు వాళ్ళ మీద కనీసం దృష్టి లేదు. పేరుకి మాత్రమే ఆదివాసుల అటవీ చట్టాన్ని తీసుకొచ్చారు, దాన్ని తొంగలో తొక్కి. అంతకుముందేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల ఎకరాలు, ఇప్పుడు సజ్జల రామకృష్ణన్ ప్రభుత్వ సలహాదారు, మరి అంతకుముందు వైజాగ్లో కాపులొప్పాడు ఇవన్నీ కలుపుకొని మరి ఏదైతే జగన్ సన్నిహితులు ఇప్పుడు ఎందుకు మరి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి గారు వాళ్ళ కూతురు పేరు మీద, అల్లుల పేరు మీద. మరి ఎంత దోపిడీ చేస్తుంటే మేము ఊరుకోము, అన్నీ బయటకు తీస్తాం, లాగుతామని ఛాలెంజ్ చేసినట్టు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళింది? పేదవాడు గుడిసెత్తి పీకెత్తున్నారు. మరి నిన్నగాక మొన్నట అక్కడ చూస్తే, ఉండిలో చూస్తే ఎంత దారుణము. మరి ఇవన్నీ మీ కంటికి కనిపించట్లేదా? అలాగే దోపిడీ చేసిన కొడుకులకు సిగ్గులేదా? మేము వచ్చిన తర్వాత ల్యాండ్ గ్రాప్ యాక్ట్ తీసుకొచ్చి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైలు అనిపించేలా చేస్తామని చెప్పేసి చట్టాలు తీసుకొచ్చారు కదా. ఎక్కడ ఉన్నారయ్యా మీరు?